మరి ముఖ్యంగా ప్రభా నీ దాసుడు నీ వర్తమానం నీ ప్రజలతో అందించబోతూ ఉంటుండగా కృప కలిగిన వాక్కుని నోటికి తోడయుడి మీరు అందించండి. వాక్కు వెలువడుతూ ఉండగా ప్రతి ఒక్కరిలో ఒక అద్భుతం జరగాలి నాయన. వాక్కు వెల్లడి అయితే తెలివి కలుగుతుంది ప్రభా. ఈ వాక్కు బయలుదేరితే స్వస్థత కలుగుతుంది. ఈ వాక్కులో జీవం ఉంది ప్రభా. ఈ వాక్యం ధైర్యాన్ని కలుగు చేస్తుంది. వాక్యం ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదం వాకి దూరాన సమీపాన ఇంటిన ప్రతి వారికి మీరు కలుగు చేయమని వేడుకుంటున్నాను. ఈ సేవకులు ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేయడం వాళ్ళ జీవనాన్ని శమనముగా వేడుకుంటున్నాను. వారికి కావలసిన క్షేమాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాను. ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ ఆత్మ సారథ్యంలో సమస్తము నీ మహిమ కొరకు నాయన సంఘక్షేమం కొరకు దీవెనకరంగా జరిగించి మహిమ పొందున్నాను. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.